అన్నీ వచ్చినాయా మనం పంపించిన సర్వే వాళ్ళంతా? మెల్లెట్టు మస్తాను, పత్తాపారం పార్వతి, ఓడు శంభులింగప్ప, తిరువల్లూరు వాడు వచ్చాడా సింతాక్ సింగ్డే, అన్నీ వచ్చినాయి అయితే. సరే అయితే స్టార్ట్ చేద్దామా? సరే స్టార్ట్ చేపి. నమస్కారం ప్రజలారా, మన జగనన్న తీసుకొచ్చినటువంటి మావిగన్ అని ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతాలన్నిటి కూడా మనం మావిగన్గా పేరు పెట్టి మనం మావిగన్ని డెవలప్ చేసుకోవాలని మన జగనన్న చెప్పినట్లుగా మనం కూడా సరే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏం ఆలోచన చేస్తున్నారు, ఈ మావిగన పైన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉండదనేది మనం కూడా సీమరాజా 2.0 రప్ప అని మనం కూడా సర్వే నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మనం గతంలో చాలాసార్లు చాలా అంశాల మీద మనం అయితే సర్వే నిర్వహించి ఉన్నాం, అది మీకు అందరికి కూడా తెలుసు. అందులో భాగంగానే ఈ మన మావిగన్ అనే దాని మీద కూడా మనం సర్వే నిర్వహించడం జరిగింది. మరి సర్వేలో ఎటువంటి నిజాలు వెల్లడైనాయి, ఆసక్తికర విషయాలు ఏ విధంగా వెల్లడయ్యాయి అనే దాని మీద మనం ఖచ్చితంగా విశ్లేషణ చేసి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకాందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. సరే, ఇక దాంట్లో చూసుకుంటే మరి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు వెల్లడై ఉన్నాయి. గతంలో తెనాలి ఐతానగర్లో గంజాయి బ్యాచ్ని మన అన్న సపోర్టు చేసినట్టు చిన్నపిల్లలు గంజాయి అమ్మితే తప్పే ఉందని సమర్థించినప్పుడు మనం నిర్వహించిన సర్వేలో నిర్గాంతపోయే నిజాలు వెల్లడయ్యాయి. అయితే నిజాలను మీ అందరికీ చెప్పడం ఇష్టం లేక ఆ సర్వే నివేదికను మడిచి ఆడనో పెట్టుకోవడం జరిగింది. మరి ఆడబెట్టుకున్నామని మీరు అడగొద్దు, మేము చెప్పకూడదు. అందులో భాగంగా ఆ తర్వాత అన్న శిష్యులు కొంతమంది రపరప నరుకుతామన్నప్పుడు కూడా మనం సర్వే నిర్వహించాం. ఆ సర్వేలో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. అమ్మో, ఇంత ఎఫెక్ట్ ఉందా అని అప్పట్లో మళ్ళీ రెండోసారి చేసిన సర్వే రిపోర్టు కూడా గోప్యంగా ఉంచాం. ఈ రెండో సర్వే రిపోర్టును మరి నవరంధ్రాల్లో మరి ఏదో ఒక దాంట్లో మడిచిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి ఆడబెట్టుకున్నారని అడగొద్దు. ఈ సర్వే రిపోర్ట్లు అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన పార్టీ అధిష్టానానికి చేరవేస్తూనే ఉన్నాం. ఆ సర్వే ఫలితాలను చూసి సంతోషపడటం తప్ప ఎప్పుడూ కూడా మన పార్టీ వారు సీమరాజా 2.0 రపరప సర్వే ఫలితాలను ప్రజల ముందు ఉంచలేదు. అయినా పర్వాలేదు, అన్నను ప్రధానమంత్రిని చేయడానికి ఇలాంటి సర్వేలు ఎన్నైనా కూడా మనం ఖచ్చితంగా మనం నిర్వహించాం. ఖచ్చితంగా ఇలాంటి సర్వేలు ఎన్నైనా కూడా చేసుకుంటామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, తెనాలి ఐతానగర్ బ్యాచ్కు మనం బహిరంగ మద్దతు తెలిపిన సందర్భంగా చేసిన సర్వేలో 33% మంది తుప్పుకొని ఊశారు. అది మనకి దేన్నైనా సులభంగా తుడుచుకొని పోయేటువంటి మనం దాన్ని కూడా తుడిచేసుకున్నాం. ఏమున్నది, అదేం పెద్ద విషయం ఏం కాదు. తుప్పుకుమని ఊచే తుడుచుకునేదేం పెద్ద పని, అన్నీ తుడుచుకున్నాం. ఇదొకటి. ఆ తర్వాత రపరప నరుకుతామన్న వారిని సపోర్ట్ చేసినందుకు 63% మంది తుప్పుకుమన్నారు. ఇప్పుడు తాజా సర్వేలో వెలువడ్డ ఫలితాల గురించి మనం కనుక మాట్లాడుకుంటే, ఉత్తరాంధ్రలో మేము ఇచ్చిన సర్వే కాగితాలు చించి మా ముఖం మీద కొట్టిన ఘటనలో పక్కన పెడితే ఫలితాలు మాత్రం ఆశ్చర్యంగానే ఉన్నాయి. ఉత్తరాంధ్ర అంటే 3 ఉమ్మడి పాత జిల్లాల్లో ప్రజలు ఎంతో తెలివిగలవారు. మేము ఇచ్చిన ప్రశ్నాపత్రంలో అన్నిటికీ ప్రశ్నలకు 11 అంకెలతో సమాధానం చెప్పారు. అందుకు వారికి ముందుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉండా. సెంట్రల్ ఆధారంగా కూడా దాదాపు ఇదే విధంగా ప్రజలు రెస్పాండ్ అయ్యారు. అదేవిధంగా రాయలసీమలో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉన్నది. ఏందనేది చూద్దాం. ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ప్రాంతాలతో ప్రజలు కాగితాలు చించి ముఖం మీద కొడితే, రాయలసీమ ప్రజలు మరికొంత ముందుకు వెళ్ళి ఏం చేశారో చెబితే మా పరువు పోతుంది కాబట్టి చెప్పడం లేదు. ఏమి సర్వేలు చేయించామరా, ఎంతమంది నంపించాం, ఏం వాళ్ళకేం జీతాలు లేదా, లేకంటే ఏమి కథ, ఇది ఏంది కథలు ఇవన్నీ కూడా. అదేవిధంగా ఉదాహరణకు పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో సర్వేకి వెళ్ళిన మా వాడు వారం 10 రోజులైనా తిరిగి రావడం లేదు. ఏమయ్యాడో తెలియదు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. కొరియర్లో కొంత బొచ్చు, చిరిగిపోయిన సొక్కా మాత్రం పంపించాడు. మరి లాగు ఏమైందో, లోపల టైర్ ఏమైందో అది తెలియడం లేదు. దాని గురించి తీవ్రంగా మరి మేము కూడా జల్లెడ పడతా ఉన్నాం. కడప టౌన్లో సర్వేకి వెళ్ళిన చిన్నబాసాకి చెందిన భార్య పిల్లలు మొన్న మా కార్యాలయం వద్దకు వచ్చి ధర్నా చేర్చిరి. 3 ఏళ్ళు కళ్ళు మూసుకోమా, అన్న రాగానే మీ భర్తను నీకు అప్పగిస్తామని వాళ్ళకి సర్ది చెప్పి పంపించడం కూడా జరిగింది. సర్వే ఫలితాలు చెప్పమంటే చిన్నబాసా గురించి చెప్తారేమిటి మీరు అడగొచ్చు. అక్కడికే వచ్చుండా రుకో జరా సబర్ కరో. ఉత్తరాంధ్రలో మేము తీసుకున్న 11 శాంపిళ్ళు
అందులో తుప్పుకూర ఊసిన వాళ్ళు 10 మంది, మరి ఉండేది ఒకటే వ్యక్తి కదా, ఊయలేదు కాబట్టి అనుకుంటారేమో. ఆ 11వ ఓడికి పళ్ళు లేవు, గట్టిగా పట్టుకొని ఊయాలంటే రాదు కాబట్టి ఓడు నిలిపేశాడు. పళ్ళు లేని దానివల్ల ఒకడు మా మీద ఊయకుండా జరిపింది. అంటే 100% మన సర్వే ఫలించింది. అన్న ప్రవేశపెట్టిన మావిగన్ తీర్మానం తుపుక్ అన్నమాట. ఇక కోస్తా జిల్లాల విషయానికి వస్తే ముందుగా గుంటూరు జిల్లాకు స్థానికుడిని పంపించే తేడా వచ్చదని ఆలోచించి తెలవరలూరు నుంచి ఒక తమిళనాడు మేము దిగుమతి చేసుకున్నాం. మా బతుకంతా కూడా అక్కడి నుంచే దిగుమతి చేసుకునేదే కదా. మేము గతంలో కూడా మనందరం కూడా చూసే ఉంటాం ఏ విధంగా మేము దిగుమతి చేసుకున్నాం. అక్కడి నుంచి దిగుమతి చేసుకో, వాడికైతే భాష రాదు కాబట్టి ఏమన్నా పర్వాలేదు అన్న భరోసాతో. అయితే సర్వేలో తేలిన విషయం ఏమంటే గుంటూరులో చాలామంది తమిళోళ్ళు తెలిసిన వాళ్ళు హోటళ్ళు పెట్టుకొని ఉన్నారంట. వారి నుంచి తమిళం నేర్చుకొని మరీ తిరువల్లూరు నుంచి వచ్చిన ఆరుముఖాన్ని గుంటూరు ప్రజలు తమిళంలో తిట్టి పంపించారు. అక్కడ మొత్తం శాంపిల్ 11.1. 100% మంది తుప్పుక్కున ఉమ్మేశారు. వచ్చానే ఉన్నారు, తుడుచుకుంటానే ఉండాల్సి వచ్చింది. అదేవిధంగా ఇక కృష్ణా జిల్లా మనుషులు పంపితే వారు కుక్కల్లా తిరిగి వచ్చారు. అందువల్ల కృష్ణా జిల్లాలో వచ్చిన ఫలితాలు మేము ప్రకటించలేకపోతున్నాం. ప్రతి ప్రశ్నకు బౌబౌ అనే సమాధానం వచ్చింది. నెల్లూరు జిల్లాకు మహారాష్ట్ర నుంచి చింతాకు షింగ్డేను దిగుమతి చేసుకుని పంపించాం. ఆసక్తికరంగా 100% మంది ప్రజలు చీపో అన్నారు. మిగిలిన 10% మంది ఏం చేశారనేది మీకు అనుమానం రావచ్చు. అది చింతాకు షింగ్డే అయిన గాయాలను చూసే తెలుస్తూ ఉండదు మాకు. అదేవిధంగా కొట్టిన చోట కొట్టకుండా కాలాత్మకంగా కొట్టడం వల్ల మా చింతాకు షింగ్డేకి కాలు కూడా కదపలేకపోతూ ఉన్నాడు ప్రజలారా. అదేవిధంగా ఇక రాయలసీమ ఫలితాల విషయానికి వస్తే మా ప్రతినిధి చిన్నచెంబు లింగప్ప ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అన్న ప్లాన్ బి మీకు నచ్చిందా అని ఒక ప్రశ్న వేశాం. అప్పటికే చాలా ప్రశ్నలు వేయాలంటే ఇంకా జిరాక్సులు కావాలి కదా, జిరాక్సులు కూడా డబ్బులు అయిపోయినటువంటి పరిస్థితి. సింగిల్ ప్రశ్నే అడిగినాం. సింగిల్ ప్రశ్నకు చిన్నచెంబు లింగప్ప చెంబు సొట్టబడిపోయింది. లింగప్ప కోలుకోవడానికి ఇంకో 3 ఏళ్ళు పడుతుంది. మొత్తానికి రాయలసీమ సర్వే ఫలితాలు చూస్తే రాజపూజ్యం 2, అవమానం 111గా ఉన్నది. అదేవిధంగా చాలా చోట్లకు వెళ్ళిన మా ప్రతినిధులు అతిసరు శేర్లింగం, పత్యాపారం పార్వతి, మిల్లెట్ మస్తాన్, ఒంగోటం తిప్పేస్వామి, జంజాటం బాలస్వామి తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఇప్పటి వరకు నేను ఇచ్చిన జీతాన్ని వాపసు చేశారు. అంతేకాదు దానికి 11 రూపాయలు యాడ్ చేసి ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. ఇది ఇప్పుడు మనం వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ తిప్పేస్వామి, జంజాటం బాలస్వామి, పత్యాపారం పార్వతి వీళ్ళందరూ కూడా మనకు అన్నకు ఎంతో మేలు చేస్తారని, మరి అన్నకు మనకు ఎంతైనా మేలు ఉంటుందని మేము సర్వేలు అయితే ఈ విధంగా నిర్వహిస్తూ ఉన్నాం. అంటే ఇటువంటి సర్వేలని రాబోయే రోజుల్లో మేము చాలా సర్వేలే నిర్వహించాల్సి వస్తుంది. ఈ సర్వేలు ఏమి ఆశామాషాగా ఉండదు. అంటే ఇప్పుడు ఏదో వాళ్ళు భయపడి పోయినారు. రాబోయే రోజుల్లో ఎవరు కూడా భయపడే వ్యక్తుల్ని కాదు దించేది. దేనికైనా ఎదుర్కొని 4 దెబ్బలు వేసినా, 4 తిట్టినా, 4 సార్లు ఊసినా అన్నీ తుడుచుకొని పోయి మనం అన్న కోసం పనిచేసి ఇటువంటి సర్వేలన్నీ కూడా మనం సేకరించి మన అన్నకు మేలు జరిగే విధంగా మనం ముందుకు పోవాలి తప్ప వాళ్ళు ఊసినారనో, వాళ్ళు కొట్టినారనో, వాళ్ళు తిడుతున్నారనో ఆ గ్రామాలకు పోకుండా సర్వేలు లేకుండా రిపోర్టులు లేకుండా ఉంటే మరి 175కు వై రజని వై అని అనాల్సి వస్తుంది. మరి మనం అట్లా చేసేవాళ్ళం కాదు కదా. మనం అన్నను ప్రధానమంత్రిని చేసుకోవాలనుకున్నాం. ఈ యొక్క భారతదేశం వ్యాప్తంగా కూడా అన్న కోసం మనం సర్వేలు చేయించాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో చాలా రాష్ట్రాల్లో చాలా మందితో మన చాలా సంస్థలతో మన సీమరాజా రపరప సంస్థ కూడా అన్న కోసమే సర్వేలు నిర్వహించడం కూడా జరుగుతుంది. తప్పకుండా నిర్వహిద్దాం. ఖచ్చితంగా అన్నను ప్రధానమంత్రిని చేసేదానికి మన సర్వేలు ఎంత దూరం మరి అన్నకు తోడుగా ఉంటాయి అనేది కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మన రపరప సంస్థ ఏ విధంగా మరి మనం రిపోర్ట్ తేవడం జరిగింది, మన సర్వే సంస్థ అనేది కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.